అద్భుతాలతో మన జీవితాలు పడుతూ మనకు కావాల్సిన ఆజ్ఞ అతిక్రమమే పాపం. వేరే పాపం ఏది చేయాల్సింది లేదు. దేవుని ఆజ్ఞని మనం అతిక్రమించడమే పాపం. దేవుని మాటని గైకొనడమే ఆయన ఒక ఇష్టానుసారమైన పని. దేవునికి స్తోత్రం. సమూయేలు దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుతో అంటాడు, ఏమని? అమానీయులందరినీ కూడా, అమాలేకులందరినీ కూడా నువ్వేం చేయాలి? దేవుడు చెప్తున్న ఆజ్ఞ, వెళ్ళి నువ్వు కూడా అర్థమార్చేయాలి సౌలుతో చెప్పినప్పుడు, సౌలు వెళ్ళి నీచమైన, పనికిరానివి, వేస్ట్ అయిన, బలహీనమైన అన్నిటిని కూడా సంహరించి మంచి వాటిని, కొవ్విన వాటిని తీసుకొని వచ్చుకుంటారు. ఎందుకు? దేవునికి స్తోత్రం. అక్కడున్న ప్రజలు అటువంటి వాళ్ళు, మాకు కావాలి మంచి తీసుకుంటున్నాం, మాట్లాడితే రాళ్ళతో రూపుతారు. వ్యతిరేకత కలిగిన ప్రజలు సౌలు మీదకి రాళ్ళు రూపుతారు. భయానికి ఏం చేసినట్ట? సరే అన్నాడంట. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం చూద్దాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులను అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటను, పోటేల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం అంట. దేవుడికి ఇష్టం అంట. మనం ఎన్ని చేసి, ఎన్ని ఆగాలు, ఎన్ని ప్రయత్నాలు ఏం చేసినా కూడా దేవుని మాట, దేవాని చిత్తం. అబ్రామా అంటే చిత్తం ప్రభువా అన్నాడంట. అట్లా దగ్గరికి అందుబాటులో ఉండాలి. మనం దేవుని మాటకి దగ్గరికి అందుబాటులో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని క్రియలు మనకు జీవితాల్లో విస్తరింపబడాలి. దేవుని పనులు జరగాలి. దేవుడి కార్యాలు మనకు జీవితాల్లో జరగడానికి మనము దేవునికి అందుబాటులో ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయన చిత్తం నెరవేర్చాలి. ఆయన చేసిన పని ఇది అని మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఏది కూడా దేవుడు మనకు హానికరమైనవి ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని సమాధానకరమైన ఉద్దేశంలో మీకు నెరవేరుస్తా. అమాలేకీలందరినీ నువ్వు హతమారిస్తే జయించటోని కదా అని సౌలుతో సమూయేలు చెప్పినప్పుడు సౌలు అంటాడు, ఏమని? హల్లెలూయా. యెహోవాని శాంతిపరచుదాం, యెహోవాకు దహన బలి అర్పించడానికి నువ్వు నా వెంబడిరా. దేవుని శాంతిపరచడం వశం. దేవుడు మన పట్ల సంతోషించగలిగే భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడితో సావాసం కలిగి ఉండాలి, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి. దేవుని సంతోష పెట్టడం అంటే పరలోక రాజ్యపు పనులు భూమి మీద మనము చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ఒక్కటి కూడా వ్యతిరేకమైన ఈ దేవుడికి మనం చేయడానికి వీళ్ళే. అలాగే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని గురించి ఎప్పటికీ ఆలోచిస్తూ ఉండాలి. మనము మన పరిస్థితులకి, మన అవసరతలకి, అక్కర్లకి ఆలోచిస్తాం. కానీ దేవుడు అంటాడు, మీరు నా పనుల గురించి ఆలోచించండి. అప్పుడు మీరు నాకు ఇష్టానుసారంగా ఉంటే నా ముఖకాంతి మీ మీద ప్రకాశింపజేయబడుతుంది. దేవునికి మహిమ కలుగు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలోనూ తన చిత్తా ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన ప్రతి పని అద్భుతం, ఆశ్చర్యకరం. ఆయన ఒక అడగాలి. అడిగినప్పుడు ఆ జీవితం మనలో ప్రవహించి ఆ జీవితం మనం ఇతరులకు చూపించేటట్టు సాదృశ్యంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు, గొప్పది, అద్భుతకర, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం, ఆత్మ నీకు స్తోత్రం, బలమైన దేవా నీకు స్తోత్రం, నిత్యుడవగు తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్తమైన నా రాజా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లి. నీతో సమాధానంగా ఉండే జీవితాలు, నీ నీతి సామర్థ్యతని బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.